ఓ పెద్దాయనకి ఆయన ఎప్పుడో లాటరీ టికెట్ కొని పెట్టుకున్నాడు. ఆయనకి జాక్‌పాట్ తగిలి $1,00,000 రుసుము బహుమానంగా వచ్చాయి. కానీ ఆ టైంలో ఆయన అనారోగ్యానికి గురయ్యాడు గనక ఆయన్ని హాస్పిటల్‌లో పెట్టారు. ఇంటివారు ఈ వార్తను ఆయనకెట్లా చెప్పాలి అని గాబరా పడుతున్నారు. ఎందుకంటే ఆయనది బలహీనమైన హృదయం. ఇలాంటి పెద్ద వార్త వింటే ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారేమో అనేటువంటి భయంతో వారు ఆలోచిస్తున్నప్పుడు ఒకాయనకు ఒక ఆలోచనొచ్చింది. మన పాస్టర్ గారి ద్వారా చెప్పిద్దాం. ఎందుకంటే మన పాస్టర్ గారికి బాగా మాట్లాడడం చేతనవుతుంది. కనుక ఆయనకి తెలుసు ఎలా మాట్లాడి ఎట్లా ఈ వార్తను మన పెద్దాయనకి చెప్పాలో అని చెప్పి పాస్టర్ గారి దగ్గరికొచ్చి ఆయనకి ఈ సంగతంతా చెప్పినప్పుడు పాస్టర్ గారు సరే నేనెళ్ళి చెప్తానని చెప్పారు. హాస్పిటల్‌కొచ్చారు. పెద్దాయనతో కూర్చొని ఆ మాట ఈ మాట కాసేపు మాట్లాడిన తర్వాత మెల్లగా కరెక్ట్ టైం చూసుకున్నప్పుడు పాస్టర్ గారు పెద్దాయనకి చెప్పారు. అయ్యా మీకు లాటరీ తగిలింది. $1,00,000 బహుమానంగా వచ్చాయి. మరంత పెద్ద రుసుమును మీరేం చేస్తారు అంటే పెద్దాయన ఏమాత్రం పెద్దగా ఎక్సైట్ అవ్వకుండా చిరునవ్వుతో అన్నాడు. ఏముంది దాంట్లో చేసేది? నేను ముసలోడినైపోయాను. మొత్తం అంతా మీ సంఘానికి రాసిచ్చేస్తాను అని చెప్పగానే ఆయన ఇంకా ఆ మాట పూర్తి చేశాడో లేదో ఇక్కడి పాస్టర్ గారికి హార్ట్ అటాక్ వచ్చి ఈయన కుప్పగూలి చచ్చిపోయాడు. నౌ ధనము, మనీ, డబ్బు, రిచెస్ అనేవి ప్రపంచంలో మాస్టర్లని, పాస్టర్లని అండ్ ఇటు బాసులను, అటు బానిసలను అందరినీ కూడా చాలా బలముగా ప్రభావితము చేసినటువంటి అంశముగా మానవ చరిత్ర అంతా కూడా మనము బయట చూసినా, బైబిల్లో చూసినా చాలా స్పష్టంగా మనకి అర్థమవుతోంది. ధనము చుట్టూ ఎన్నో మోసాలు తిరుగుతూ ఉంటాయి. ధనములో ఎన్నో రకాలైనటువంటి భ్రమలున్నాయి. అండ్ ధనానికి సంబంధించి మనుష్యుల మధ్యలో విద్యావంతులకు, విద్యాహీనులకు కూడా అపోహలు ఎన్నో ఉన్నాయి. సో ధనానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి అవగాహన ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. అండ్ వాక్యంలో ఆయన దాని గురించి చాలా విపులంగా ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరికి రాయించి, దాచి, పెట్టి మనకిచ్చిపోయారు. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మీలో ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామమున శుభాలు అండ్ స్వాగతం. మనము ప్రతి వారము ప్రతి వారము కొన్నిసార్లు నేను లేనప్పుడు ఆ వీక్స్లో పాడ్కాస్ట్ ఉండదు. బట్ అదర్వైజ్ దేవుడి కృపను బట్టి తరచుగా మనం ఈ పాడ్కాస్ట్లో దైవికంగా వాక్యానుసారంగా ప్రతి అంశానికి సంబంధించి ఎట్లా ఆలోచించాలి అండ్ దాన్ని ఎట్లా నేర్చుకొని జీవించాలి అన్న ఆ గొప్ప పాఠాలు నేర్చుకుంటున్నాం. ఈరోజు మన ఎపిసోడ్లో ప్రపంచంలో అన్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దాదాపుగా మరి పిల్లలు, పెద్దలు, నడివయస్కులు, వృద్ధులు అనేటువంటి వ్యత్యాసము లేకుండా ధనాన్ని దుబారాగా ఖర్చు పెడతారు, వృధా చేస్తారు. నీటిని పారబోసినట్టు ధనాన్ని పారబోస్తారు. సో దీన్ని మిస్యూజ్ ఆఫ్ మనీ, అబ్యూస్ ఆఫ్ మనీ అని అంటారు. ఈరోజు మన అంశం ఏంటంటే మిస్యూజ్ ఆఫ్ మనీ, ధనమును దుర్వినియోగము చేయుట లేక ధన దుర్వినియోగం. సో ధనాన్ని సరిగ్గా ఉపయోగించకుండా, సద్వినియోగము చేయకుండా దుర్వినియోగము చేసేటువంటి వారు, అది కూడా చాలా పెద్ద స్థాయిలో దుర్వినియోగము చేసేటువంటి వారే ఈ లోకంలో ఎక్కువ. మన దేశంలో ఈ నెలలోనే మరి ముఖేష్ అంబానీ అనేటువంటి ఒక బిలియనియర్ బిజినెస్ మ్యాన్ యొక్క చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహము జరిగింది. మరి అది గత సంవత్సరం అంతా కూడా అనేక కార్యక్రమాల ద్వారా వివాహపు తంతులు అన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఒక రిపోర్ట్ ప్రకారము ఆయన యొక్క వివాహము, దాని చుట్టూ జరిగినటువంటి కార్యక్రమాల మీద వారు 5,000 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే దాదాపు 1 బిలియన్ కన్నా కొంత తక్కువ డబ్బు ఖర్చు పెట్టారు. ఎట్లాంటి దేశంలో ఖర్చు పెట్టారు? 144 కోట్ల జనాభా ఉన్నటువంటి పెద్ద దేశంలో. అండ్ ఈ దేశంలో కోట్ల మంది కనీసము ఒక రోజంతటికి ఒక బన్ను రొట్టె ముక్క కూడా, మీరు చూసే ఉంటారు ఛాయ్లో బన్ను అద్దుకొని పేదోళ్ళు, రిక్షా తోలి వాళ్ళు తింటుంటారు. అట్లాంటి ఒక బన్ను రొట్టె ముక్క కూడా తినలేని జనాలు కోట్ల మంది ఉన్నటువంటి దేశంలో ఒకడి వివాహము కొరకు 5,000 కోట్లు అట్లా ఖర్చు పెట్టడం అనేది అది చాలా దారుణమైనటువంటి నేరమని, ఘోరమని, అసహ్యకరమైనటువంటి అంశమని చాలామంది మేధావులు మరి సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో రాయడము, మాట్లాడడము మనం చూస్తున్నాం.
సరే, వారు అన్యులు, వారికి దేవుడి వాక్యము తెలియదు, వారికి దేవుడి యందు విశ్వాసం లేదు, వారికి వివేచన లేదు. కానీ మనము క్రైస్తవ లోకాన్ని తీసుకుంటే, క్రైస్తవ సంఘాన్ని తీసుకుంటే, క్రైస్తవ సమాజాన్నే తీసుకుంటే, క్రైస్తవులము అని చెప్పుకునేటువంటి వారిని, క్రీస్తు యేసును వెంబడించువారము, ఆయనంటే మాకు పరమ విశ్వాసం ఉంది అని చెప్పేటువంటి క్రైస్తవ పురుషులు, స్త్రీలనే మనం తీసుకుంటే, వారిలో కూడా చాలా ఎక్కువ శాతం మెజారిటీ ఆఫ్ సో కాల్డ్ క్రిస్టియన్స్లో మిస్యూజ్ ఆఫ్ మనీ అనేది స్పష్టంగా కనపడుతుంది. ధనాన్ని చాలా సులువుగా దుర్వినియోగము చేస్తారు. 2 కారణాలు. ఒకటి, ధనానికి సంబంధించినటువంటి సత్యము వారికి సరిగా తెలియక, అర్థం కాక, లేక వినక. రెండవది, వారిలో బొత్తిగా దేవుడి వనరుల పట్ల, దేవుడు వారికి ఇచ్చినటువంటి గృహ నిర్వాహకత్వపు బాధ్యతను విస్మరించుటలో దేవుడి మీద భయము లేనే లేదు అని వారు చూపించటం. ఇది దారుణమైనటువంటి విషయం. ధనాన్ని మనం ఎట్లా హ్యాండిల్ చేస్తాము అన్నదాని మీదే మన విశ్వాసం ఏ స్థాయిది, మన విశ్వాసం ఎంత ఉన్నతమైనది అన్నది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ధనముతో వ్యవహారము చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. అగ్ని వంటిది అది. దాన్ని తీసుకుని వంట చేసుకోవచ్చు, దానితో మన ఒంటిని కాల్చుకోవచ్చు. సో కొంతమంది ధనముతో వ్యవహరిస్తారు, చాలామందితో ధనము వ్యవహరిస్తుంది. అందుకనే చాలామంది ధనం విషయంలో మరి దాసోహం అయిపోతారు. దాన్ని ఇష్టం వచ్చినట్టు వారి స్వంత దుర్బుద్ధికి లేక వారి యొక్క ఆ పాపిష్టి కోరికలకు వారు ఖర్చు పెడతారు. సో 4 విషయాలు క్లుప్తంగా దేవుడి వాక్యం నుండి మనం విందాం. అండ్ ఒకవేళ ఈ అంశాలు మీలో ఉంటే, మీరు వాక్యానికి లోబడితే, దేవుడిని గణపరిస్తే, తప్పకుండా మీలో దేవుడి కార్యం జరుగుతుంది. అండ్ మీరు మారు మనసు పొంది ఇలాంటి పాపం మరలా చేయకుండా పరిశుద్ధపరచబడి ఇక నుండి వివేకముతో నిజమైన క్రైస్తవ విశ్వాసులుగా ధనాన్ని దేవుడి మహిమ అండ్ ఆయన పోలికలో ఉన్న మనుషుల మేలు కొరకు వాడుకోవచ్చు. మొదటిదేంటి? మిస్యూజ్ ఆఫ్ మనీ త్రూ ఫూలిష్నెస్. మూర్ఖత ద్వారా ధనాన్ని దుర్వినియోగము చేయుట. నిజానికి మీరు సామెతలు చదివితే చాలా విషయాలు అక్కడ మనకి రాయబడ్డాయి. అంత టైం నేను తీసుకోవట్లేదు. కానీ 21వ సామెత 5వ వచనంలో, శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు, తాలిమి లేక పని చేయువానికి నష్టమే ప్రాప్తించును అని రాయబడింది. సో ఒకవైపున శ్రద్ధ గలవారు, ఇంకొక వైపున శ్రద్ధ లేనివారు. తాలిమి లేనివారు అంటే ఓపిక లేనివారు, తొందరపాటుతనం ఎక్కువ కలిగినటువంటి వారు. శ్రద్ధ గలవారు పాజిటివ్ పాయింట్ ఇక్కడ చెప్తున్నాడు. ఈ తాలిమి లేని వారి గురించి నెగటివ్ పాయింట్ అక్కడ దేవుడి వాక్యంలో మనకి కనబడుతుంది. శ్రద్ధ గలవారు, వారు చాలా జ్ఞానమును కలిగి ఉంటారు, జాగరూకతలు తీసుకుంటారు, దేవుడికి ప్రార్థన శ్రద్ధతో చేస్తారు, దేవుడి వాక్యాన్ని తెరిచి శ్రద్ధతో ఈ అంశం గురించి దేవుడు ఏమి నేర్పించాడు, దేన్ని చేయొచ్చన్నాడు, దేన్ని చేయొద్దన్నాడు, ఏ ప్రకారం తన ప్రజలు చరిత్రలో బ్రతికారు, దేన్ని బట్టి సంతోషించాడు, దేన్ని బట్టి దుఃఖించాడు, దేన్ని చరిత్రలో మనకు పాఠముగా రాసి మన చేతుల్లో పరిశుద్ధ గ్రంథంలో పెట్టాడు, మనకేం నేర్పిస్తున్నాడు అని శ్రద్ధ కలిగినటువంటి క్రైస్తవ విశ్వాసులు ఆలోచిస్తారు, యోచిస్తారు. అండ్ వారు తర్వాత చేసే ప్రతిదీ కూడా వారికి లాభకరముగా ఉంటుంది, ప్రయోజనకరముగా ఉంటుంది. కానీ తాలిమి లేక పని చేయువానికి నష్టమే ప్రాప్తించును. తొందరపడిపోయేటువంటి వాడికి నష్టము, కష్టము, దాంతోపాటు అవమానము, దాంతోపాటు బహుపేదరికము అన్నీ కూడా కలుగుతాయి. సో లిటరల్గా తాలిమి లేని వానికి అంటే ఆల్ హేసనింగ్ వన్స్ అని దాని అర్థం. అంటే తొందరపడిపోయేవారు, నిలుకడ లేనివారు, నీళ్లలాగా అట్లా జారి కారిపోయేటువంటి వారు, అదుపు ఆజ్ఞ పాటింపు లేకుండా బ్రతికేటువంటి ప్రతి ఒక్కరు. అండ్ ఇట్లాంటి వారు ఈ రోజున మన క్రైస్తవ సమాజంలో, ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్డంలో చాలామంది మనకు కనిపిస్తారు. సో అట్లాంటి వారు ఏమవుతారంటే నష్టానికి గురవుతారు, పేదరికంలోనికి వస్తారు. ఇంకొక సామెత 28లో 19వ వచనం ఇట్లా చెప్తోంది, తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతంతా కాదు. సో మళ్ళీ ఇక్కడ శ్రద్ధ గలవాడు పొలాన్ని సేద్యం చేసుకుంటున్నాడు, కడుపు నిండా తింటున్నాడు, ఇంకా దాచుకుంటాడు, ఉంటే అమ్ముకుంటాడు, లాభాన్ని పొందుతాడు. కానీ ఈ వ్యర్థమైన వాటిని అనుసరించేటువంటి వారు, ఎవరు వ్యర్థమైన వాటిని అనుసరిస్తారు? ఎవరికైతే వివేకం లేదో, ఎవరికైతే దేవుడి మీద, దేవుడి విషయాల మీద వాక్యానుసారంగా శ్రద్ధాసక్తులు లేవో, అట్లాంటి వారికి ఇక మిగిలిందేంటి? వారి లోపల ఉన్నదంతా వ్యర్థత. వారి ముందు వారికి కనబడేది, వారు చూసేది కూడా వ్యర్థమైనవే. అట్లాంటి వాటిని వారు అనుసరిస్తారు, వారికి పేదరికం
విస్తృతంగా కలుగుతుందని వాక్యం హెచ్చరిస్తోంది. 1 తిమోతి 6:9లో ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను, అక్కడ ఉంది చూడండి, అవివేకయుక్తములను అంటే ఫూలిష్, హానికరములనైన అనేక దురాశల్లోనూ పడుదురు, అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. సో ఇట్లా ఉన్నటువంటి వారు డబ్బు బాగా సంపాదించాలి, తొందరగా సంపాదించాలి, బాగా వెనకేసుకోవాలి, పోగేసుకోవాలి, దాని మీద కూర్చోవాలనుకునేటువంటి వాడు, ఖర్చు పెట్టాలనుకునేటువంటి వాడు అవివేకంగా ఆలోచిస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం ఒకసారి అమెరికాలో ఒక ప్రముఖ టీవీ ఛానల్ వారు ప్రైమ్ టైంలో ఒక కార్యక్రమాన్ని ప్రజెంట్ చేశారు. దాంట్లో వారు ఏం చేయించారంటే 2 అమెరికన్ ఫ్యామిలీస్ని, మెజారిటీ అమెరికన్ ఫ్యామిలీస్కి రిప్రజెంటేటివ్గా అంటే ప్రతినిధులుగా చూపించారు. సో ఇద్దరికీ మంచి ఆదాయమే ఉంది. ఒక కుటుంబానికి సంవత్సరానికి $50,000, ఇంకో కుటుంబానికి సంవత్సరానికి $90,000. ఇది అమెరికా స్టాండర్డ్ ప్రకారం మంచి ఆదాయమే ఆ రోజుల్లో. కానీ ఇద్దరికి నెల సగానికి వచ్చేసరికి ఈయన 50,000 ఖర్చు పెట్టేసి ఇంకెక్కడ ఎట్లా బతుకుదాం, ఈ నెక్స్ట్ డే అని జీతం వచ్చేంత వరకు పే చెక్ టు పే చెక్ అంటారు కదా, జీతం నుండి జీతం వరకు జీవితాన్ని దొర్లిస్తున్నారు. వీళ్ళకి 90,000 వచ్చినా వీళ్ళ గతి అంతే. సో వీళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు ఈ 90 వచ్చినోడి దగ్గర 40 తీసుకొని 50 40 కలిపి 90 ఇచ్చినా వీడు మళ్ళా మధ్య నెల వచ్చేసరికి అదే పరిస్థితికి వస్తాడు. డబ్బు సరిపోక కాదు, వారికి బుద్ధి లేక వారు అట్లాంటి పని చేస్తున్నారు అని ఆ ప్రోగ్రాంలో వారు చెప్పారు. 10 రూపాయలున్నా 10,000 ఉన్నా బుద్ధున్నోడు దాన్ని ఎట్లా సద్వినియోగము చేసుకుంటాడో మనకెన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ బుద్ధి లేనోడు దగ్గర 10 లక్షలు ఉన్నా దాన్ని ఎట్లా పోగొట్టుకుంటాడో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఫులిష్నెస్, మూర్ఖత్వము లేక అవివేకము చాలామంది క్రైస్తవులు ధనాన్ని దుర్వినియోగము చేయడానికి కారణం. రెండవది ఏంటి? మిస్యూజ్ ఆఫ్ మనీ త్రూ స్టబ్బర్నెస్. ఇది మొండితనము ద్వారా ధనాన్ని దుర్వినియోగము చేయుట. మరి దేవుడి చిత్తం ఏంటి? దేవుడి యొక్క ప్రణాళిక ఏంటి? రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తి ఒక క్రైస్తవుడిగా మారుతాడు, క్రైస్తవురాలుగా మారుతుంది. క్రీస్తు శిష్యుడు, శిష్యురాలు అవుతుంది కనుక వారిని క్రీస్తు యేసు యొక్క స్థానిక ఆత్మీయ వాక్యానుసారమైన సంఘములో పరిశుద్ధాత్ముడు పెడతాడు. అట్లాంటి సంఘంలో వారు ఉన్నప్పుడు తప్పకుండా పాస్టర్లు, పెద్దలు, అక్కడ ఉన్నటువంటి వాక్య బోధకులు ఏం చేస్తారంటే వాక్యంలో ఉన్నటువంటి దేవుడి సంకల్పం అంతటిని వారికి బోధిస్తారు. ఆ దేవుడి సంకల్పం అంతట్లో ధనానికి సంబంధించినటువంటి అంశాలు కూడా బోధిస్తారు. ధనం ఎట్లా సంపాదించాలి, ధనం ఎట్లా కూర్చాలి, ధనం ఎట్లా ఖర్చు పెట్టాలి, ధనము ఎప్పుడు ఏ రకంగా వినియోగించాలి, ఎలా దేవుడు దాన్ని వినియోగించమని చెప్పాడు. నిజం చెప్పాలంటే యేసుప్రభు పరలోకం కన్నా ఎక్కువ పైసా గురించి చెప్పాడు, అంటే ధనం గురించి నేర్పించాడు. మరి అంత గొప్పగా నేర్పించినప్పుడు నేను గమనించిన 35 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో నేను గమనించినటువంటి లక్షల మంది క్రైస్తవుల్లో తెలియనటువంటి 2 విషయాలు ఏంటో తెలుసా? వారికి పరలోకం గురించి ఎక్కువ తెలియదు, అండ్ వారి యొక్క జోబుల్లో, చేతుల్లో, అల్మారాల్లో ఉన్న పైసా గురించి ఎక్కువ తెలియదు. అందుకని రెండిట్లో వారు ఎప్పుడు బోల్తా కొడుతూనే ఉంటారు. అండ్ వారిది మూర్ఖత మాత్రమే కాదు, వారిలో మొండితనం కూడా చాలా ఎక్కువ. సో సంఘంలో నేర్పుతున్నా కూడా వారు నేర్చుకోక దాని ప్రకారం నడుచుకోకపోవడం చేత వారు నీచత్వంలోనికి దిగజారుతారు. సో ధనం గురించి ఫర్ ఎగ్జాంపుల్ 4 విషయాలు చెప్పనివ్వండి. ఒకటి, ఇట్స్ నేచర్. బైబిల్లో ధనము యొక్క స్వభావం ఏంటో దేవుడు స్పష్టంగా నేర్పించాడు. ఫర్ ఎగ్జాంపుల్, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని 1 తిమోతి 6:10 చెప్తోంది. ధనము సమస్తమైన కీడులకు మూలము కాదు. ధనం పట్ల అపేక్ష, ధనం పట్ల కోరిక, ధనం పట్ల అంబిషన్ లేకపోతే డిజైర్ ఏదైతే ఉందో, లస్ట్ ఏదైతే ఉందో అది సమస్తమైనటువంటి కీడులకు మూలము. సో ధనము చెడ్డది కాదు, ధనమును ప్రేమించుట చెడ్డది అని బైబిల్లో దేవుడు చెప్తున్నాడు. రెండవది, ఇట్స్ నర్చర్. దాన్ని ఎట్లా సంపాదించమంటున్నాడు? ప్రతి వ్యక్తి కష్టపడాలి, ప్రతి వ్యక్తి పనో లేక వ్యవసాయమో వ్యాపారమో మరో విషయమో చేయాలి, ధనాన్ని నీతితో సంపాదించాలి, న్యాయముగా సంపాదించాలి, ప్రభుత్వ ఆజ్ఞలను ఉల్లంఘించకుండా, చట్టాన్ని విరవకుండా సంపాదించాలి. బట్ అట్ ద సేమ్ టైం దేవుడు మెచ్చే రీతిలో మంచి సాక్ష్యము కలిగి సంపాదించాలి. మరి ఇట్లా సంపాదించినప్పుడు దురాశాపరులుగా సంపాదించకూడదు, గ్రీడ్ ఉండకూడదు, మోసం చేయకూడదు. సో అట్లా చేయమన్నాడు. మూడవది ఏంటి? ఇట్స్ టార్చర్. ఒకవేళ మీరు సరిగ్గా లేకపోతే, మీకు అవివేకం ఉండి మీలో ఈ రకమైనటువంటి మొండితనం ఉందనుకోండి, అప్పుడు ధనము మిమ్మల్ని టార్చర్ చేస్తుంది. అంటే ధనము
మీకు సమస్త సుఖాలను భోగాలను ఇవ్వగలిగినదైనప్పటికీ అది మిమ్మల్ని దొరకబుచ్చుకొని మీ పీక నొక్కి మిమ్మల్ని చిత్రహింసల పాలు చేస్తుంది. అందుకే అక్కడ 1 తిమోతి 6:10 చెప్పాడు, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. సో చాలా రకాలుగా వారికి ఉన్నటువంటి మూర్ఖపు మొండి కోరికల చేత వారి సొంత నాశనాన్ని ఈ యొక్క సో కాల్డ్ విశ్వాసులు క్రైస్తవులు తెచ్చిపెట్టుకున్నారు. అండ్ ఈ మధ్య మా చర్చ్లో ఒక కవనెంట్ మెంబర్, చర్చ్ మెంబరు మరి విస్తృతంగా అప్పులు చేసేసాడు. మేము చెప్పాము, నేను పర్సనల్గా చెప్పాను, మా పెద్దలు చెప్పారు, తర్వాత పెద్దలు అందరూ పుల్పిట్ నుండి వాక్యము ద్వారా కూడా అప్పులు చేయొద్దు, లేక ధనాన్ని సరిగ్గా ఉపయోగించడం నేర్చుకోండి, దుర్వినియోగము చేయొద్దు, ఇబ్బంది పడతారు, కష్టపడతారని ఎన్ని చెప్పినా కూడా వినకుండా, పర్సనల్గా చెప్పినా పుల్పిట్ నుండి నేర్పినా వినకుండా, ఈరోజు పరిస్థితి ఏంటంటే తన ఇంటిలో ఉన్న సామానంతా అట్లా విడిచి తన తల్లి తండ్రితో సిటీ వదిలి పారిపోవాల్సిన దుస్థితి వచ్చింది. ఎంత దౌర్భాగ్యమో చూడండి, ఎంత దరిద్రమో చూడండి. అండ్ చర్చికి రాకుండా మెంబర్షిప్ నిబంధనని మీరి దాన్ని లెక్క చేయకుండా ఆ మనిషి పోయాడు. పోవడమే కాదు, మా చర్చిలో ఉన్న ఇంకొక కవర్నెంట్ మెంబర్ క్రెడిట్ కార్డు తీసుకొని 2 నెలల్లో తిరిగిస్తానని చెప్పి ₹1,00,000 వాడేసి కేవలం కార్డు వెనక్కిచ్చి 1,00,000 ఆయన్ని ముంచి పోయాడు. సో ఇట్లాంటి కేసులు చెప్పమంటే ఈ రోజంతా చెప్తాను, వ్యక్తిగతంగా నాకు తెలిసినవి. సో దేవుడి వాక్యము అక్షర సత్యం. సో ఇట్లాంటి వారు ఏం చేస్తున్నారు, ఆ యొక్క డెట్ అంటే భయంకరమైనటువంటి అప్పు అనేటువంటి భారము కింద నలిగి దాని చేత వారు నశించిపోతున్నారు. నిన్న మరి నేను నా భార్య మేము ఢిల్లీలో ఉన్నప్పుడు, ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు ఒక కాల్ వచ్చింది నా భార్య ఫోన్కి. ఒక లేడీ మాట్లాడుతోంది, ఫలానా వ్యక్తి, ఆ వ్యక్తి కూడా మా సంఘ సభ్యుడే, పేరు చెప్పి ఈయన మీకు ఏమవుతాడు అని అడిగితే, మా చర్చ్ మెంబరు, మా హస్బెండ్ ఆ చర్చికి పాస్టర్, అంటే ఆయన ఈఎంఐ కట్టాలి, ఇవాళ ఆయన కట్టలేకపోతున్నాడు. సో కారణం ఏంటంటే నేను ఇతరులకు అప్పిచ్చాను, వారు తిరిగి ఇవ్వలేక నాకు టైంకి ఇవ్వట్లేదు కనుక నేను మీకు ఈఎంఐ కట్టలేకపోతున్నాను అని ఆ యొక్క లీగల్ సెల్కి చెప్పాడంట. సో వారు మాకు ఎందుకు ఫోన్ చేశారంటే, అమ్మా మీ ఫ్యామిలీ ఆయనకి తీసుకున్న అప్పు, అంటే ఆయన దగ్గర మీరు ఏదైతే అప్పు తీసుకున్నారో అది మీరు టైంకి ఇవ్వలేరా, మీరు టైంకి ఇస్తే ఆయనకి కష్టం ఉండదు కదా, ఆయన మీద మేము లీగల్ యాక్షన్ తీసుకోకుండా ఉండొచ్చు కదా, మిమ్మల్ని నమ్మి ఆయన డబ్బు ఇచ్చినప్పుడు మీరు ఆయనకి తిరిగి డబ్బు ఎందుకు ఇవ్వట్లేదు అని మమ్మల్ని, ఏ రకంగా కూడా సంబంధం లేనటువంటి మమ్మల్ని ఎవరో ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తి ఫోన్ చేసి మరి అరుస్తోంది. సో దీన్ని ఏమనాలి, ఇక మీరే ఆలోచించి అనుకోండి. ఎంత దౌర్భాగ్యపు పరిస్థితి, అది కూడా పాస్టర్ వైఫ్కే ఫోన్ చేసి మెంబర్ గురించి ఇట్లా చెప్పడం. సో నాకే ఒక పాస్టర్గా ఇంత బాధ అయితే ఇక దేవుడి హృదయానికి, పరిశుద్ధమైన ప్రేమగల హృదయానికి ఎంత బాధ. సరిగ్గా ఉపయోగిస్తే ఇట్స్ ఎ ట్రిమెండస్ బ్లెస్సింగ్. అది ఒక శక్తివంతమైనటువంటి దీవెన. దేవుణ్ణి మహిమపరచుటకు, సువార్తను అనేకులకు ప్రకటించుటకు, నిత్య నీతి రాజ్యమైనటువంటి దేవుడి రాజ్యాన్ని మనము నిర్మించుటకు, అండ్ క్రీస్తు యేసు నామమున అనేకుల అవసరాలు తీర్చుటకు అది ఎంత శ్రేష్టముగా ఉంటుంది. సామెత 13:18 శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందును. ఇక్కడ కూడా ఒక కాంట్రాస్ట్ ఉంది. ఏదైనా పాఠము చెప్పినప్పుడు, సత్యము చెప్పినప్పుడు, ఉపదేశము చేసినప్పుడు, ఆజ్ఞ ఇచ్చినప్పుడు కొందరు దాన్ని ఒకవేళ గద్దించినా కూడా వారు ఏం చేస్తారంటే లక్ష్య పెడతారు, వారు దాన్ని పాటిస్తారు, ఘనత వారు పొందుకుంటారు. కానీ మిగతా వారు శిక్షను ఉపేక్షిస్తారు. అంటే వారికి మీరు టీచింగ్ ఇచ్చిన, ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన, వారికి లెసన్ నేర్పిన, వారు దాన్ని బేఖతర్ చేస్తారు. అండ్ దీని ద్వారా మీకు ఇంత సమస్య వస్తుందని చెప్పినా కూడా వారు దాన్ని లెక్క చేయరు. కనుక వారికి ఏమొస్తాయి, అవమానం వస్తుంది, దారిద్రతలు వస్తాయి. దాంతోపాటు వారు దేవుడి నామాన్ని దూషణ పాలు చేస్తారు, వారి సాక్ష్యాన్ని చెడగొట్టుకుంటారు. ఒక ప్రపంచ ప్రముఖ పాస్టర్ ఆయన, బట్ అట్ ద సేమ్ టైం ప్రీచర్ కూడా. ఆయన ఒక ఆర్టికల్లో ఇట్లా రాశాడు, ధనము నీ దగ్గర ఎక్కువ అవుతూ ఉంటే నీవు ఆలోచించే విధానాన్ని అది మార్చేస్తుంది. ఎందుకంటే మనీ ఈజ్ ఎ స్టిమ్యులెంట్ అంటాడు. ధనము ఒక ప్రేరేపించేటువంటి విషయం. ఒకడు ఆల్కహాల్ తాగితే వాడికి ఎట్లా ఉద్రేకం వస్తుందో, డ్రగ్ తీసుకుంటే ఎట్లా ఉద్రేకం వస్తుందో, ఇవి స్టిమ్యులెంట్స్ అన్నమాట. అదే ప్రకారము
ధనం కూడా పెరుగుతున్నప్పుడు అది నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. అది నిన్ను దేవుడి వైపైనా ప్రేరేపిస్తుంది, లేకపోతే అది నిన్ను నీ వైపైనా ప్రేరేపిస్తుంది. దేవుడి వైపు ప్రేరేపిస్తే నువ్వు అన్నీ సరిగ్గా చేస్తావు. నీ వైపు ప్రేరేపిస్తే మాత్రం నువ్వు అన్నీ తప్పుగా చేస్తావు. సో ఆయనకు స్నేహితుడు ఉండేవాడు. ఆ స్నేహితుడు పేదవాడు. అతని దగ్గర డబ్బు ఉండేది కాదు. చాలా సామాన్యంగా సింపుల్ లైఫ్ స్టైల్లో ఉండేవాడు. సాదాసీదాగా బట్టలు, సాదాసీదా ఇల్లు, సాదాసీదా ఆహారం, సాదాసీదా కోరికలు, సాదాసీదా అవసరాలు. కానీ సడన్గా అతనికి విస్తృతంగా డబ్బు రావడంతో ఆ స్నేహితుడు మారిపోయాడు. సడన్గా నిన్నటిదాకా ఉన్నటువంటి సాదా సీదా వాడు ఇప్పుడు సీదా లేడు, సాదా లేడు. ఇప్పుడు అడ్డం దిడ్డం అయిపోయాడు. అండ్ ఇప్పుడు ఆయనకి విపరీతమైనటువంటి కోరికలు. సడన్గా పోయి ఒక లగ్జూరియస్ కారు కొన్నాడు. తర్వాత నిన్నటిదాకా 200 చొక్కా వేసుకున్నాడు. ఇప్పుడు 20,000 రూపాయలు పెట్టి బ్రాండెడ్ ఇంటర్నేషనల్ చొక్కా వేసుకున్నాడు. తర్వాత మరి 200కి ఉండే ప్లాస్టిక్ గడియారం వాడు ఇప్పుడు 40,000 గడియారం పెట్టాడు. తర్వాత పెద్ద ఇల్లు, తర్వాత ఇక ఏం చెప్పాలి, మరి రోడ్డు సైడ్ బండి మీద తినేటువంటి వాడు ఇప్పుడు ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్కి వెళ్ళి మరి ఒక 10 రూపాయల టీని 1000 రూపాయలు పెట్టి తాగుతున్నాడు. సో ఈ ప్రకారము దుబారా అయిపోయాడు, జల్సా అయిపోయాడు, అన్నీ చేశాడు. సో ఈ ప్రముఖ పాస్టర్ ఆ స్నేహితుడిని అడిగినప్పుడు అతడు యథార్థంగా ఒక మాట ఒప్పుకున్నాడు. నేను పేదవాడిగా ఉన్నప్పుడు సాదాసీదాగా బతికినప్పుడు నేను అనుకున్నాను నా ఆత్మీయతను బట్టి నేను సాదాసీదాగా ఉన్నానని. కానీ నాకు ఈరోజు తెలిసింది డబ్బు వచ్చిన తర్వాత నేను ఎంత దౌర్భాగ్యున్నో. నేను ఆత్మీయతను బట్టి సాదాసీదాగా బతకలేదు. డబ్బు లేక పేదవాడిగా ఉన్నాను గనుక, చేతిలో చిల్లి గవ్వ లేదు గనుక, నా చిల్లర కోరికలు తీర్చుకోవడం చేతగాక నేను అట్లా బతికాను చవటలాగా. కానీ ఇప్పుడు డబ్బు రాగానే దర్జాగా ఈ యొక్క దుబారా మనిషిగా మారిపోయాను. సో నేను ఆత్మీయుణ్ణి కాదు, డబ్బు లేక నేను అట్లా బతికానే తప్ప నేను ఆత్మీయతతో బట్టి కాదు అన్నాడు. సో నాకు కూడా అనిపిస్తుంది, ఒకవేళ దేవుడు మన క్రైస్తవ సంఘాల్లో చాలామంది కక్కుర్తి క్రైస్తవులు ఉన్నారు చూడండి. ఎవరైతే పోయి ఈ అబద్ధ బోధకులకు మేము ఒకవేళ 10,000 కానుకిచ్చి వారికి స్పాన్సర్ చేసి ప్రార్థన చేయించుకుంటే దేవుడు మాకు లక్షిస్తాడేమో, దేవుడు మాకు 10 లక్షలు ఇస్తాడేమో అని కక్కుర్తి పడతారు. వాళ్ళందరికీ దేవుడు 10, 25 లేక 1 కోటి ఇస్తే వారి విశ్వాసము, వారికి ఉన్నటువంటి స్వభావము, వారికి ఉన్న సమస్తము సర్వనాశనం చేసుకుంటారు. అందుకనే తల్లి తన చిన్నపిల్లవాడి చేతుల్లో ఎట్లా మండే బొగ్గును పెట్టదో, దేవుడు కూడా ఇట్లాంటి వివేకము లేని మొండి క్రైస్తవుల చేతుల్లో మండే ధనాన్ని పెట్టడు. వారిని పేదరికంగా ఎందుకు ఉంచుతాడంటే వారిని విశ్వాసంలో పరిశుద్ధంగా ఉంచడానికి, కాపాడడానికి. అది తెలియకుండా మరి వీరి దగ్గరికి వారి దగ్గరికి పోయి అప్పులు చేసి అందరికీ కానుకలు ఇచ్చి మనకి దేవుడు ఇస్తాడు అనుకుంటే వారికన్నా పెద్ద బోలా మనుషులు ఇంకొకరు ఉండరు. మూడవది, మిస్యూజ్ ఆఫ్ మనీ త్రూ ఇండల్జెన్స్. విచ్చలవిడి జీవితము ద్వారా క్రైస్తవులు ధనాన్ని విస్తృతముగా దుర్వినియోగము చేస్తారు. ఎలా పడితే అలా బ్రతుకుతారు. జల్సాలు, తర్వాత పార్టీలు, తర్వాత షికార్లు, తర్వాత అనవసరమైనటువంటి వస్తువులను, సామాగ్రిని కొనడము. 1 కాదు, 2 కాదు, 3 కాదు, అట్లా పడుంటాయి అవి. వాటిని ఒక్కసారి 2 సార్లు తప్ప మళ్ళా వాడరు. అక్కడ లేక చచ్చేటువంటి వారు కోట్ల మంది ఉన్నటువంటి దేశంలో 1, 2, 3, 10, 25 ఇంట్లో పాడేసి వాటిని ఎవరు వాడకుండా, వాటిని అసలు కంపెనీ తయారు చేసి ఇచ్చిన తర్వాత మనిషి వాడుకోకుండా వాటిని వీళ్ళు కొని అక్కడ పారేస్తే ఇక దాన్ని ఏమంటారు? దీన్నే అంటారు ఇండల్జెన్స్, అంటే విచ్చలవిడితనం. సామెత 23:19 నుండి 21 వరకు మొదటి భాగం వరకు చూస్తే, నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొను. ఇది అండర్లైన్ చేయాలి. నీవు విని జ్ఞానం తెచ్చుకో, నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము. ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. ఎందుకు? త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. సో దాన్ని మనం ఇంకో రకంగా కూడా తీసుకోవచ్చు. అంటే ఒక నియంత్రణ లేనటువంటి వారు, ఆశా నిగ్రహము లేనటువంటి వారు, దుబారాగా బతికేవాడు. వీడు తిండిపోతే ఎందుకు, ఇంత తింటే చాలు అంటే వాడు అంత తింటున్నాడు. వాడు తాగుబోతే ఎందుకు, తాగితే ఉన్న మనస్సులో ఉన్నటువంటి జ్ఞానం పోతుంది, మైకం వస్తుంది, మనిషే మర్యాదను వదిలేస్తాడు, ఎలా పడితే అలా పోతాడు అన్న తెలిసిన తర్వాత కూడా వాడు అంత తాగేస్తున్నాడంటే ఇక వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ లేదు. వారు అవుట్ ఆఫ్ కంట్రోల్ పీపుల్. అట్లాంటి వాళ్ళతో మీరు చేరి ఫెలోషిప్ చేస్తే, పార్టీ చేస్తే, లేకపోతే షికార్ల మీదకి వెళ్తే మీరు కూడా అదే ప్రకారము తయారైపోవడానికి ఎక్కువ సమయము పట్టదు.
అండ్ ఇప్పుడు మనం అవన్నీ చేయకపోయినా మన దగ్గర ఉన్న స్మార్ట్ ఫోను, మన దగ్గరికి వచ్చే ఆ డైలీ న్యూస్ పేపరు, లేక మనం చూసే టీవీ ప్రకటనల్లో మన చుట్టూ ఉన్నటువంటి వ్యాపారపు లోకము ఏదేదో మనకి చూపిస్తూనే ఉంటుంది. రోడ్డు మీద మనం బండి మీద పోతున్నా, కారులో పోతున్నా బిల్ బోర్డ్స్ అంటే ఆ యొక్క పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉంటాయి చూడండి. దాని మీద కూడా ఎన్నో ప్రకటనలు మనల్ని ఆకర్షించడానికి. సో మన దగ్గర డబ్బు ఉంది కదా, పర్సు నిండుగా ఉంది కదా, బ్యాంకులో మరి బ్యాలెన్స్ ఉంది కదా, ఇక డబ్బు ఏమంటుంది, దానికి ఒక రకమైనటువంటి గుడ్ బ్యాడ్ క్వాలిటీ లేదు. అది ఒక న్యూట్రల్ ఐటమ్ అనమాట. అదేమంటుంది, కావాలా కొనుక్కో, నేనున్నాగా కొనుక్కో. సో వీడికి నియంత్రణ లేదు కనుక, విచ్చలవిడిగా ఉన్నాడు కనుక ఇక అవసరం ఉన్నా లేకపోయినా కొనేసేవారు. ఒకప్పుడంట చరిత్రలో మనకేం చెప్తున్నారంటే, ఒకప్పుడంట 100 ఏళ్ల క్రితం పెద్దోళ్ళు అంటే తల్లిదండ్రులు, తాత ముత్తాతలు వీళ్ళందరూ ఇంట్లో నలుగురుంటే వారికి బట్టలు పాతగై ఇక చినిగే పరిస్థితి వచ్చినప్పుడే కొత్త బట్ట కొనేవాళ్ళంట. కానీ ఈ రోజున నిన్న ఒక కొత్త డ్రెస్సు, రేపు ఒక కొత్త డ్రెస్సు, ఎల్లుండి ఒక కొత్త డ్రెస్సు. ఎందుకు ఇన్ని డ్రెస్సులు? ఇది కొని 2 రోజులు కూడా కాలేదు, మళ్ళీ కొత్త డ్రెస్ ఎందుకంటే ఇప్పుడు పాతబడినందుకు కాదు, ఇప్పుడు ఫ్యాషన్ మారింది కనుక ఇంకో కొత్తది వచ్చింది దాన్ని కొనాలి, ఇంకో కొత్తది వచ్చింది దాన్ని కొనాలి. ముందేమో ఐఫోన్ ఎస్, దాని తర్వాత ఐఫోన్ 10, దాని తర్వాత ఐఫోన్ 11, దాని తర్వాత ఐఫోన్ 14. అది పాతగైపోయి పాడైపోయి పని చేయకపోతే అప్పటికి నువ్వు మార్చక తప్పదు. కానీ అది బాగుండి 6 నెలలకే నువ్వు మారిస్తే. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు మీటింగ్స్కి వెళ్తే అక్కడ ఓ పాస్టర్ గారు ఉన్నారు, పేరు చెప్పనులేండి. ఆయన యొక్క ఎల్డర్ అంటాడు, మా పాస్టర్ గారండి చాలా మరి ఆయనకి అంబిషన్ ఎక్కువ అండి, అంటే మా పాస్టర్ గారికి చాలా కోరిక ఎక్కువ అండి. ఈయన ప్రతి కొత్త వచ్చే బ్రాండెడ్ కారు కొంటారు, 6 నెలలే వాడతారండి. 6 నెలల తర్వాత దాన్ని ఇచ్చేసి మళ్ళీ కొత్తది కొంటారు. నేను అన్నాను, ఈయన అదైనా మానాలి, లేకపోతే పాస్టర్ పని అయినా మానేయాలి. ఎందుకంటే పాస్టర్కి ఇట్లాంటి అవలక్షణం, ఇట్లాంటి దుష్ట లక్షణం ఉండడం దేవుడు మెచ్చడం కాదు కదా. అది ఏ నాన్ క్రిస్టియన్ కూడా మెచ్చేటువంటి లక్షణం కాదు. అండ్ ఈ రోజున మన సో కాల్డ్ అన్బిబ్లికల్, అన్గాడ్లీ, అన్క్రైస్ట్ లైక్ పాస్టర్లు ఎట్లా ఉన్నారో మీకే బాగా తెలుసు. సో డబ్బు ఏం చేస్తుంది? ఆ ప్రముఖ పాస్టర్ గారి యొక్క ఆర్టికల్ నుండి ఇంకో పేరా కోట్ చేస్తున్నాను. మనీ కెన్ వీకెన్ యువర్ రిజాల్వ్ టు ఫైట్ టెంప్టేషన్ అంటాడు. శోధనను వ్యతిరేకించే విషయంలో, శోధనకు వ్యతిరేకంగా పోరాడే విషయంలో నీ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే అది నిన్ను బలహీనపరుస్తుంది. డబ్బు లేనోడికి శోధన అంత బలంగా ఉండదు, కానీ డబ్బు ఉన్నోడికి శోధన చాలా బలంగా ఉంటుంది. అండ్ డబ్బు ఉంది కనుక నీవు శోధనను గట్టిగా ఎదురించకుండా చేస్తుంది, నువ్వు తొణికిసలాడిపోయేటట్టు చేస్తుంది. సో ఆయన చెప్పిన దాంట్లో ఏమంటాడు, ఈయన పేద స్నేహితుడు, అతడికి డబ్బు లేనప్పుడు ఇతరుల దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే చూసి అతడు అసూయ చెందాడు, తనకు లేదు అని అసంతృప్తి చెందాడు. కానీ ఇప్పుడు డబ్బు వచ్చిన తర్వాత మాత్రం అతని యొక్క స్వార్థపు హృదయంలో ఉన్నటువంటి ప్రతి నీచపు కోరికను నెరవేర్చుకుంటూ పోయాడు. సో మనము గుర్తించాల్సింది ఏంటంటే, ఈ లోకంలో మనం జన్మించినప్పుడే మనము నియంత్రించబడుటకు దేవుడు మనల్ని జన్మింపజేశాడు. అంటే మనల్ని రిస్ట్రెయిన్ చేయాలి, మనల్ని అట్లా అదుపు చేయడానికి దేవుడు ఈ లోకంలో మనల్ని పెట్టాడు. అండ్ ఈ లోకంలో మనకు మనమే అన్నిటికన్నా పెద్ద ప్రమాదకరమైనటువంటి అంశము. అండ్ మనము సహజంగా తృప్తి చెందుట కంటే అసంతృప్తి పరులముగా ఎక్కువ ఉంటాము. ఏ విషయాలైతే చూసి భయపడి మనం పారిపోవాలో వాటి వైపే మనం ఆకర్షించబడి లాగబడతాము. అండ్ స్వతహాగా అంతర్లీనంగా మనము దేవుడు మన చుట్టూ పెట్టినటువంటి పరుదులను తోసేసి బయటికి పోయే ప్రయత్నము చేస్తాము. ఈ ప్రకారము మనము ఏదైతే దీవెనగా దేవుడిచ్చాడో దాన్ని మనకు భారముగా మార్చుకుంటాం. ఎందుకంటే ధనము శోధనను వ్యతిరేకించేటువంటి శక్తిని నీ నుండి తీసేస్తుంది. ఎండ్ ఆఫ్ కోట్. 4వది, మిస్యూజ్ ఆఫ్ మనీ త్రూ స్టింజీనెస్. స్టింజీనెస్ అంటే పెసనారితనం, పెసని కొట్టుతనం. ఇట్లా వస్తుంటే తీసుకోవడమే, ఇవ్వడం రాదు. అది రాల్చడం అంటారు చూడండి, అట్లా గట్టిగా బిగబడితే ఇక చేతుల్లో ఉండక సందుల్లో నుండి జారితే తప్ప బయటికి రాదు. డెడ్ సీ అనేది ఒకటి ఉంది ఇస్రాయెల్లో. డెడ్ సీ ఏంటంటే అంత తాజా నీళ్లు లోపలికి వచ్చి మృతం అయిపోతుంటాయి, మృత సముద్రం అది. అదే గలిలయ సముద్రం ఉంది, తాజా నీళ్ళు వస్తాయి, తాజా నీళ్లు పోతాయి. సో చాలామంది క్రైస్తవులు డెడ్ స్టింజీ క్రిస్టియన్స్ అనమాట. అండ్ ఈ క్రైస్తవుల్లో ఈ పెసని కొట్టుతనం అనేది మంచిది కాదు. ఎందుకంటే మన దేవుడు దాతృత్వము కలిగినటువంటి దేవుడు, జనరస్ గాడ్. అంత
దాతృత్వం కలిగినటువంటి దేవుడికి ఇట్లాంటి పిసనకొట్టు పిల్లలు ఎట్లా పుట్టారో నాకు ఇంకా అర్థం కాదు. రెండవది, ఆయన మనకు దాతృత్వముతో తన ప్రియ కుమారుణ్ణి, స్వంత కుమారుణ్ణి మన పాపము నుండి మనల్ని క్షమించి, మన ఆత్మను రక్షించి, మనల్ని నిత్య నాశనం అగ్నిగంధకాలతో మండే గుండములో నుండి వేరు చేసి తన నిత్యరాజ్యంలో తనతో కాపురము చేసేటువంటి వారముగా చేసుకోవడానికి తన అత్యంత ప్రశస్తమైన కుమారుడైన యేసును బలియాగముగా ఇచ్చేసాడు. గాడ్ గేవ్ హిస్ మోస్ట్ ప్రెషియస్ అండ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఫర్ అవర్ సాల్వేషన్ అండ్ ఫర్ గాడ్స్ గ్లోరిఫికేషన్ ఇఫ్ వీ కెనాట్ రిటర్న్ ద బ్లెస్సింగ్. దేవుడి మహిమ కొరకు మనము తిరిగి ఇవ్వలేకపోతే, మనకు ఇచ్చిందంతా కూడా దేవుడిదే, ఈ లోకము దేవుడిది. ఆయన గాలి మనం పీలుస్తున్నాం, ఆయన నీటిని మనం తాగుతున్నాం, ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహముతో ఆరోగ్యంగా ప్రాణాలు కలిగి ఉన్నాం, వివేకముతో ఉన్నాం. ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, బలాన్ని బట్టే ఉద్యోగాలు సద్యోగాలు చేసుకుంటున్నాం. ఆయన ఇచ్చిన కృపను బట్టే సంపాదించుకుంటున్నాం. ఆయన ఇచ్చినటువంటి వివేచనను బట్టే కాస్తో కూస్తో దాచుకుంటున్నాం. ఎందుకోసం? మన కోసం అయితే కాదు కదా. మనము స్టూవర్డ్స్, అంటే గృహ నిర్వాహకులమై ఉన్నాం. ఆయన అసలైన యజమాని. ఆయన మన చేతుల్లో పెట్టాడు. ఇప్పుడు మీరు బ్యాంక్కి వెళ్ళండి, బ్యాంక్లో క్యాషియర్ ఉంటాడు. క్యాషియర్ పక్కన పెట్టెల నిండా క్యాష్ ఉంటుంది. 500 ఇప్పుడు అంతా 500 కనుక 500 కట్టలు ఉంటాయి, లక్షలు ఉంటాయి. అది బ్యాంక్ క్యాషియర్కి ఇచ్చింది, క్యాషియర్ది కాదు. క్యాషియర్కి బ్యాంక్ నెలకి జీతం ఇస్తుంది. ఇంత డబ్బు తను చుట్టూ పెట్టుకొని ఇస్తుంటాడు, తీసుకుంటుంటాడు, ఇస్తుంటాడు, తీసుకుంటుంటాడు. ఒకవేళ ఎప్పుడైనా కక్కుర్తిపడి దాంట్లో కొంత కొట్టేశాడు అనుకోండి, బయటపడ్డాడా ఉద్యోగము డిస్మిస్ అండ్ జైలుకి వెళ్ళడము ఖాయం. సో సేమ్ థింగ్ అన్నమాట. క్రైస్తవులు కూడా మీకు 10 రూపాయలు వచ్చే దగ్గర దేవుడు 50 ఇచ్చాడు, 50 వచ్చే దగ్గర 5,000 ఇచ్చాడు, 5,000 దగ్గర 50,000 ఇచ్చాడు. అంటే మీకోసం కాదు, మీ యొక్క స్టాండర్డ్ పెంచుకోవడం కోసం, లేక మీ యొక్క సెల్ఫిష్ డిజైర్స్ తీర్చుకోవడం కోసం కాదు, ఆయన కొరకు, ఆయన పనుల కోసం వాడడానికి. కానీ మనం ఏం చేస్తామంటే మనము దాన్ని దాచేస్తాం. సామెత 11:24 వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. కొందరు అట్లా విస్తృతంగా ఇస్తూనే ఉంటారు. కానీ మిగతా వారు ఏం చేస్తారంట? తగిన దానికన్నా తక్కువ ఇస్తారంట. ఇవ్వాల్సిన దానికన్నా తక్కువ ఇస్తారు అండ్ లేమికి వస్తారు, బికార్లు అయిపోతారు. దాచుకుని వాళ్ళకి లాభం ఏమీ లేదు. అదేంటో కూడా నేను చివరిలో చెప్తాను. సో మనము ధనాన్ని మనం ఎట్లా ఉపయోగిస్తున్నాం, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ధనాన్ని దేవుడి యొక్క ఆరాధన కొరకు, దేవుడి మహిమ కొరకు ఉపయోగించవచ్చు, లేక ధనాన్ని నీ స్వంత ఆరాధన కొరకు, నీ స్వంత ఘనత కొరకు, నీ కీర్తి కొరకు, నీ గొప్పతనం కొరకు, నీ మూర్ఖపు అవసరాలు, కోరికలు తీర్చుకోవడం కోసం కూడా నీవు ఉపయోగించవచ్చు. సో అక్కడ నీవు ఏ ప్రకారము డబ్బును వాడుతున్నావు అనేది ఒకసారి చూసుకుంటే నీకు అర్థమైపోతుంది. ధనంతో ఎంతోమంది హాస్పిటల్స్ కట్టారు, అనాథాశ్రయాలు పెట్టారు, పిల్లల్ని, పేదవారిని చదివించారు, పెద్దలకి వృద్ధాశ్రమాలు కట్టారు, మరి ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టారు, నగ్నంగా ఉన్న వారికి బట్టలు తొడిగారు. అండ్ ఇంకా యేసుక్రీస్తు నామమున ఎన్నో ఆత్మలకు సువార్త అందజేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ధనాన్ని దుర్వినియోగపరిచిన వారు ఉన్నారు. డబ్బు చేతనే మరి ప్రతి విధమైనటువంటి హేయమైన, నీచమైన పాప కృత్యము లోకంలోనికి వచ్చింది. డబ్బు ద్వారానే మనుషులు మరి పోర్నోగ్రఫీ ఇండస్ట్రీని మొదలుపెట్టారు. ఆ స్త్రీ పురుషులకు కొంత డబ్బు ఇచ్చి వారిని అట్లా యాక్ట్ చేయించి వారి మీద వీరు సంపాదించుకోవడానికి, కొంత డబ్బిచ్చి డ్రగ్స్ కొని, మత్తు పదార్థాలు కొని దాని మీద ఇంకెక్కువ 10 రెట్లు సంపాదించుకోవడానికి, సో గ్యాంగులను తయారు చేయడానికి గ్యాంగ్స్టర్లకు కొంత డబ్బు ఇచ్చి వారి మీద ఎంత సంపాదించడానికి. సో ఇక్కడ అంతా చెడు చేయడానికి డబ్బు పెట్టుబడిగా పెడుతున్నారు అండ్ ఎక్కువ సంపాదిస్తున్నారు. సో క్రైస్తవ విశ్వాసులు ధనాన్ని సరిగా ఉపయోగించాలి. మత్తయి 6:19-21 వరకు ప్రభు ఇట్లా చెప్పారు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మట అయినను తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయమును ఉండును. సో ఎంత సింపుల్గా ప్రభు చెప్పాడు. దాన్ని ప్రతిరోజు మనం చదువుకుంటుంటే ఎంత మేలు, దాని ప్రకారం మనం ఉన్నామా లేదా చెక్ చేసుకుంటుంటే ఎంత క్షేమం. విలియం యాలన్ వైట్ అనేటువంటి అమెరికన్ గ్రేట్ జర్నలిస్ట్, తర్వాత ఫిలాంథ్రోపిస్ట్, అంటే దాన ధర్మములు చేసేటువంటి ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి. ఆయన కుమార్తె ఒక గుర్రపు స్వారీ చేస్తూ పడి చచ్చిపోయింది. సో బాధపడ్డాడు. తర్వాత ఏం చేశాడంటే ఆ నగరానికి ఒక పెద్ద ఆస్తిని ఆయన దానంగా ఇచ్చేసాడు.
నగర మేయర్ వచ్చి ఇంత పెద్ద ఖరీదైన ఆస్తి దానంగా ఇస్తున్నారన్నప్పుడు విలియం యాలన్ వైట్ ఇట్లా చెప్పాడు, ఇక నా దగ్గర మిగిలింది ఇదే, ఈ యొక్క ధనమంతటిని నేను ఇచ్చేస్తున్నాను, ఇది నా లాస్ట్ కిక్ అన్నాడు. అంటే చివర నాకు తగిలే కిక్ ఇది. ఎందుకంటే నేను నా జీవితం అంతా మనుషులకి 3 కిక్కుల గురించి నేర్పించాను. అవేంటంటే, మనము ధనము సంపాదించినప్పుడు మనకి మొదటి కిక్ వస్తుంది. మామూలుగా అంటుంటారు చూడండి, నేను స్మోక్ చేయకపోతే నాకు కిక్ రాదు, నేను తాక్కపోతే నాకు కిక్ రాదు, మాంసం ముక్క తినకపోతే కిక్ రాదు. సో ఆ ప్రకారం డబ్బు సంపాదించినప్పుడు ఫస్ట్ కిక్, తర్వాత దాన్ని దాచిపెట్టినప్పుడు సెకండ్ కిక్. కానీ నా లైఫ్లో నేర్చుకున్న గొప్ప పాఠం ఏంటంటే, దాన్ని ఇతరుల క్షేమం కోసం ఇచ్చేసినప్పుడు థర్డ్ కిక్, అండ్ ఈ లాస్ట్ కిక్ ద గ్రేట్ కిక్ అన్నాడు ఆయన. మరి చాలామంది స్టింజీ పీపుల్, అంటే పిసినకొట్లు అట్లా ఇవ్వకుండా దాచిపెట్టుకుంటే చిమ్మటా పట్టొచ్చు, దొంగలు కన్నమేసి దోచుకోవచ్చు, బ్యాంకుల్లో పెడితే ప్రైవేటైజ్డ్ బ్యాంకులు, పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు మునగొచ్చు, మనల్ని నట్టేట ముంచొచ్చు, ఏ గ్యారంటీ లేదు. అందుకని యేసుప్రభువు అన్నాడు, భూమి మీద మీరు ఎక్కడ పెట్టినా మునిగిపోతారు, నష్టపోతారు, పరలోకంలో పెట్టుకుంటే రెండూ మీకు ఉండవు. అండ్ మీ డబ్బు పరలోకంలో ఉంటే మీ హృదయము ఎప్పుడు కూడా పరలోకం మీదే ఉంటుంది. సో అంత చక్కగా దేవుడి వాక్యం మనకి నేర్పిస్తున్నప్పుడు, నాకు తెలుసు మీకు జీతం వచ్చినప్పుడు కిక్ వస్తుందని, అండ్ మీరు సేవ్ చేసినప్పుడు కిక్ వస్తుందని, కానీ రియల్ కిక్, ద బెస్ట్ కిక్, గ్రేటెస్ట్ కిక్ ఈజ్ ద లాస్ట్ కిక్ వెన్ యూ గివ్ ఇట్ ఆఫ్, దాన్ని ఇచ్చేసినప్పుడు. సో ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, మరి నీవు దేవుడి బిడ్డగా ఉంటే, యేసు శిష్యుడిగా ఉంటే, పరిశుద్ధుడవు పరిశుద్ధురాలవు అని అనుకుంటుంటే, మిస్యూజ్ ఆఫ్ మనీ, ధన దుర్వినియోగము విషయంలో నీవెలా ఉన్నావు, ఎలా జీవిస్తున్నావు, ఎలా వ్యవహరిస్తున్నావు? ఒక దినం తీసుకో, ఉపవాసం ఉండు, వాక్యానుసారంగా నీ జీవితాన్ని పరీక్షించుకో. ఎక్కడెక్కడ దారి తప్పావో ఆ పాపములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి క్షమించబడి శుద్ధి చేయబడు. ఇక నుండి ఈ మార్గంలో దేవుణ్ణి వెంబడించు, ఆయన్ని మహిమపరచు, మేలు పొందు. మరోసారి బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో దేవుడు మనల్ని కలిపేంత వరకు మీరు, మీ కుటుంబము, మీ సంఘము వాక్యానుసారంగా ఆలోచించి జీవించాలన్నది మా ప్రార్థన అండ్ ఆకాంక్ష. గుర్తుపెట్టుకోండి, వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా కోరుకోండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా జీవించండి. అదే మీకు ధన్యత. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. ఆమెన్.